ఆదోనిలో సౌదీ రౌఫ్ అనేటువంటి నాయకుడు, నేను తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకుడిని, పార్థసారథికి ఎలక్షన్లో బ్రహ్మాండంగా పనిచేసి గెలిపించినాము అని అబద్ధాలు చెప్తా ఉన్నాడు. ఇది నిజం కాదు. ఎందుకంటే అతను ఏ రోజు కూడా నా ఎలక్షన్లో పని చేసింది లేదు, నా గెలుపు కృషి చేసింది లేదు. ముమ్మాటికి నన్ను ఓడించడానికి ప్రయత్నం చేసిన వ్యక్తి సౌదీ రౌఫ్. దానికి సాక్ష్యం కూడా నేను ఇప్పుడు చూపిస్తా ఉన్నాను. ఇక్కడ చూడండి, నా 2024 ఎన్నికల్లో మీరు చూస్తే ఇక్కడ ఈయన వైఎస్ఆర్సీపీ నాయకుడు సాయిప్రసాద్ రెడ్డి కొడుకు, ఆయనతో కలిసి ఈయన ఇంటింటి ప్రచారంలో పాల్గొన్నటువంటి ఫోటోలు ఇవి. సో ఇటువంటి ఫోటోలు చాలా ఉన్నాయి, బాగుండదు, ఎక్కువ చూపిస్తే కూడా అవసరం కూడా లేదు. సో ఇతను తన పదవుల్ని కాపాడుకోవడానికి ఈ మసీదులో అక్రమంగా ఉన్నటువంటి తన పదవిని, గడిచిపోయిన పదవి కాలం గడిచిపోయిన తర్వాత కూడా దాంట్లో కొనసాగడానికి ఎవరిని పడితే వాళ్ళని, ఆయన నాకు తెలియదు, ఒక జోబిలో వైఎస్ఆర్సీపీ ఐడి కార్డు, ఇంకో జోబిలో టీడీపీ ఐడి కార్డు పెట్టుకొని తిరిగితే నేను చేయలేదు కూడా ఏం లేదు. ఈ ఊర్లో నాకు కన్ఫ్యూజనే కదా, ఎవరు టీడీపీ నాయకుడో ఎవరు వైసీపీ నాయకుడో అని కన్ఫ్యూజన్ ఉంటుంది కదా. కాబట్టి అతను ఎప్పుడూ కూడా మా కూటమిలో లేడు, నటించి ఉండొచ్చేమో. ఇప్పుడు నేనే కూటమిలో గెలిచాను కాబట్టి కూటమిలో ఉన్నానని చెప్పుకుంటూ ఉండవచ్చు. అంతలో మాత్రానికి అతను తనకు తానుగా అలా చెప్పుకోవడం అనేది సరైంది కాదు. ఇక అతను వైఎస్ఆర్సీపీ నాయకుడు అన్న తర్వాత ఆయన న్యాచురల్గానే నా మీద బురద జల్లే ప్రయత్నం చేస్తూ ఉంటాడు, న్యాచురల్గానే నా మీద ఆరోపణలు చేసే ప్రయత్నం చేస్తూ ఉంటాడు. దాన్ని ఏం పెద్ద పట్టించుకోవాల్సిన పని లేదు. ఆయన ఏవైతే ఆరోపణలు చేశాడో వాటిని నిరూపించుకోవాలి. వాళ్ళ డ్రైవరు వాళ్ళ మాట వినకుండా నా మాట వింటాడా? నా డ్రైవర్ నా మాటే వింటాడు, వాటి మాటే వినడు కదా. దాన్ని సాకుగా చూపించి కానీ ఆధారాలుగా చూపించి చిల్లర రాజకీయాలు చేయాలనుకోవడం సరైంది కాదు అని ఆయనకు చెప్తా ఉన్నాను. ఇక రెండు విషయానికి వస్తే, స్థలానికి సంబంధించి ఆయనకు నాకు పక్కపక్కనే స్థలాలు ఉన్నాయి. నా స్థలాన్ని 6 అడుగులు ఆక్రమించుకొని కట్టించుకోవాలని నేను ఎమ్మెల్యే కాకముందు, ఎందుకంటే నాకున్న ఒకే చిన్న స్థలం ఆదోనిలో, అది ఎప్పుడో నేను 5-6 ఏళ్ళ ముందు, నేను ఎమ్మెల్యే కాకముందు తీసుకున్న స్థలం, దాన్ని ఆక్రమించి కట్టుకోవాలని ఎలక్షన్ల ముందు నుంచే ప్రయత్నం చేశాడు. ఎమ్మెల్యే అయిన తర్వాత నేను అలా కట్టడం కుదరదు అని కొలిచి చూపించినాం, అక్కడ ఆగిపోయింది. మళ్ళీ అతను కూడా పేరు చెప్పి అనుమతులు ఉన్నాయని చెప్పి అక్రమంగా మళ్ళీ కడుతున్నాడు. మళ్ళీ నోటీస్ ఇచ్చినాం ఆయనకి, అయ్యా నువ్వు చూపించిన ప్లాన్ ఒకటి, నువ్వు కడుతున్నది ఒకటి అని స్పష్టంగా చెప్పినాం. మళ్ళీ అలాగే కొనసాగుతూ ఉంటే ఆపాల్సి వచ్చింది. ఈరోజు కూడా నేను ఊర్లో ఎవరినైనా, మీడియాతో సహా ఎవరినైనా సరే ఊర్లో వాళ్ళకి అందరికీ టేప్ ఇస్తాం, టేప్ పెట్టి కొలవండి, ఆయన ఇచ్చిన ప్లాన్ ఇస్తాం, చూడండి ఆయన ఇచ్చిన ప్లాన్కి ఆయన కడుతున్న దానికి ఎంత తేడా ఉందో చూసి తర్వాత ఎవరు తప్పు అనేది నిర్ధారణ చేసుకోవచ్చు. ఆ రోజే ఇన్ని జరుగుతున్నప్పటికి కూడా ఎందుకు కొట్టేయడానికి ప్రయత్నం చేయలేదు ఆ సగం బిల్డింగ్ని అని అంటే, ఇతనికి ఉన్నటువంటి పెద్ద దురలవాటు ఏమిట్రా అంటే, జరుగుతున్నంతసేపు బాగానే ఉంటుంది కానీ ఏదైనా తేడా వస్తే ముస్లింల మీద దాడి చేస్తారా అని హిందూ ముస్లింలు గొడవలు తెచ్చేటువంటి సహజ గుణం ఉంది ఇతనికి. హిందువులు అని ముస్లింలు హిందువుల మీద రెచ్చగొట్టి ఏదో రకంగా తన రాజకీయ పబ్బాన్ని గడుపుకొని తన స్థానాన్ని పదిలం చేసుకునేటువంటి తత్వం ఉన్నటువంటి సౌదీ రౌఫ్ని మేము ప్రజలకు అవేర్నెస్ ఇవ్వకుండా, ప్రజలకు అర్థమయ్యేలాగా చెప్పకుండా ఏ చర్య తీసుకున్నా సరే అతనికి సింపతి వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఎక్కడ తొందరపడతలేదు. ప్రజలు పూర్తిగా అర్థం చేసుకున్న తర్వాత, ప్రజలకు అందరికీ టేపులు ఇచ్చి బాగా కొలిసిన తర్వాత దాని మీద పూర్తి స్థాయి చర్యలు ఉంటాయి. ఆ బిల్డింగే కాదు, ఏ బిల్డింగ్ అయినా అంతే. కులం లేదు, మతం లేదు, ఆదోనిలో ఎవరికైనా సరే ఇదే రకమైన పరిస్థితులే ఉంటాయి. ఇక మూడవది, ఈరోజు నేను చాలా స్పష్టంగా చెప్తాను, ఆదోనిలో సుమారుగా 500-700 కోట్ల రూపాయల విలువైనటువంటి ఆస్తులు ఉన్నటువంటి పెద్ద మసీదు. దాన్ని నేను చాలా గర్వంగా చెప్తాను కూడా.
ఇటువంటి మసీదు ఆదోనిలో ఉంది అని. దానికి అక్రమంగా 10 సంవత్సరాలుగా కొనసాగుతున్నటువంటి సౌదీ రూఫ్ దాని ఆస్తులని ఇప్పటికీ ప్రకటించని సౌదీ రూఫ్ గత 10 సంవత్సరాలుగా ఆదాయం ఎంత, ఖర్చు పెడుతుంది ఎంత అని ఎవ్వరికీ సమాధానం చెప్పని సౌదీ రూఫ్. ఇతని గురించి ఇంతకు మించి పెద్దగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే అతను చెప్తారు, నాకు చాలా దేవుడు ఇచ్చినాడు. నిజంగానే ఆయనకి మసీదు డబ్బులే దేవుడు ఆ రూపంలోనే డబ్బులు వచ్చినాయి ఆయనకి. ఈరోజు ఆయన అనుభవిస్తున్న ప్రతి రూపాయి కూడా ఆయన కార్లైనా, బంగళాలైనా, లేదా అతను కొంటున్నటువంటి ఆస్తులైనా, బ్యాంక్ అకౌంట్లైనా, బంధువులకు సంబంధించిన ఆస్తులైనా, ఇవన్నీ కూడా మసీదుకు సంబంధించిన ఆదాయాన్ని పక్కదావ పట్టించి మసీదుకు సంబంధించినటువంటి ఆస్తులని అమ్మి మసీదుకు సంబంధించిన ఆక్రమణలకు అనుమతులు ఇచ్చి దొడ్డిదారిన సంపాదించే డబ్బులే, ఎటువంటి అనుమానము లేదు. దీనికి పూర్తి స్థాయి విచారణ చేసుకోవాల్సిందిగా నేను అందరినీ కోరుతా ఉన్నాను. ప్రభుత్వాన్ని కూడా కోరుతాను, వక్ఫ్ బోర్డును కూడా కోరుతాను, ప్రజలందరినీ కూడా, ఆదోనిలో ప్రజలందరినీ కూడా కోరుతాను. దాంట్లో ఎటువంటి అనుమానం లేదు. సౌదీ రూఫ్ నిరంతరం ప్రజలు రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తాడు. ముస్లిమ్స్లో సామాన్యుడికి ఎటువంటి అర్థం వచ్చేలాగా చెప్తాడంటే, ఈ 700 కోట్ల రూపాయల మసీదు ఆస్తులని బయటికి పోనివ్వను, వక్ఫ్ బోర్డుకు చెందనివ్వను అనే ఒక ఎమోషన్ని క్రియేట్ చేసి అదేదో తనే దాన్ని కాపాడుతున్నట్టుగా ప్రయత్నం చేస్తుంటాడు. కానీ అది అబద్ధం. అతను ఆస్తులని పూర్తిగా స్వాధీనం చేసుకొని 10 సంవత్సరాలుగా ఎలక్షన్లు జరగకుండా వాటిని తినేస్తూ మసీదు ఆస్తులని పక్కదావ పట్టించి, ఆదాయాన్ని పక్కదావ పట్టించి, తన సొంత ఆస్తులని, తన సొంత కుటుంబ సభ్యులకు సంబంధించిన ఆస్తులని పెంచుకున్నది వాస్తవం. ఎందుకంటే ఊహించండి, అన్ని 100 కోట్ల రూపాయల ఆస్తులకు ఆయన సమాధానం చెప్పాల్సిన అవసరం ఉందా లేదా అని మనం ఆలోచన చేయాలి. ఆయనే చెప్తున్నాడు 200 పైన షాపులు ఉన్నాయని, దానికి సంబంధించినటువంటి బాడుగలు వస్తాయని, షాపింగ్ కాంప్లెక్స్లు ఉన్నాయని, ఖాళీ జాగాలు ఉన్నాయని, ఆదాయం ఉందని అతనే చెప్తున్నాడు. ఖర్చులు కూడా అతను పెడుతున్న లక్షల్లో ఖర్చు పెడుతున్నానని చెప్తున్నాడు. అతనికి అటువంటి అధికారమే లేదు. బైలాస్ ప్రకారంగా, ఆ కమిటీకి సంబంధించిన బైలాస్ ప్రకారంగా అతను 200 రూపాయలకు మించి ఖర్చు పెట్టడానికి అవకాశం లేదు వ్యక్తిగతంగా. కమిటీ అనుమతితోనే, ఊరిలో ఉన్నటువంటి ముస్లిం పెద్దల అనుమతితోనే అతను ఖర్చు పెట్టాల్సి ఉంటుంది. సర్వం తానే అయి అన్ని 100 కోట్ల ఆస్తులని ఒక వ్యక్తిలో చేతిలో ఉంచడం అన్నది సురక్షితమా కాదా, అవి న్యాయంగా ఉంటాయా, కొట్టేయబడతాయా అన్నది ఆదోనిలో ఉన్నటువంటి ప్రతి ముస్లిం కూడా ఆలోచన చేయాల్సిన సందర్భం ఇది. ఎందుకంటే ఒక అతను ఈరోజు చెప్తున్నాడు, మేము నోటీస్ బోర్డులో ఒకటి పెడతాము, ఒక పేపర్ పెడతాము అని అంటున్నారు. నోటీస్ బోర్డులో కాదు పెట్టాల్సింది. ఈ రోజుకైనా సరే ఆదోనిలో కానీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రతి ముస్లింకి కూడా ఎన్ని షాపులు ఉన్నాయి, ఏ షాపు నుంచి ఏ షాపు ఎవరికి మీరు కేటాయించారు, ఎంత డబ్బులు వస్తున్నాయి, ఆదాయం ఎంత, దాని ఖర్చు ఎంత, ఆస్తులు ఎన్ని, మసీదుకు సంబంధించిన ఆస్తులన్నీ ఎక్కడెక్కడ ఉన్నాయి, అవి సురక్షితంగా ఉన్నాయా లేదా అన్నది అతను పెద్ద పెద్ద బోర్డులు వేసి చెప్పిన అవసరం ఉంది. ఈరోజు ప్రతి ఒక్కరికి అతను సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. అన్నీ దాచిపెట్టేసుకుని ఎవరికి చెప్పకుండా, ఏమీ మాట్లాడకుండా, ఏదో రకంగా ముస్లింలని రెచ్చగొట్టే విధంగా మాట్లాడుతూ, అదేదో తన మీద దాడిని ముస్లింల మీద దాడిగా చిత్రీకరిస్తూ
తన తప్పుల్ని కప్పుపుచ్చుకొని తను చేసే దుర్మార్గాలన్నింటినీ కూడా ఆ ముసుగులో గడిపేద్దాం అనుకునే ప్రయత్నం అతను చేస్తూ ఉన్నాడు. అతను దీనికి తగిన మూల్యం చెల్లించుకుంటాడు అని మాత్రం గట్టిగా చెప్తాను. ఎందుకంటే భారతీయ జనతా మొన్నటిదాకా ఇతను అదే చేశాడు. ఇతనితో పాటుగా ఇంకొక ఈ వైసీపీ నాయకులందరూ కూడా ఇదే చేశారు. ఇతను వైసీపీ నాయకుడు, మిగతా వైసీపీ నాయకులందరూ ఇదే చేశారు. భారతీయ జనతా పార్టీని భూతద్దంలో చూపెట్టి, భారతీయ జనతా పార్టీ ముస్లింలకు వ్యతిరేకం కాబట్టి ఇక్కడ భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యే వచ్చాడు, ఈయన ముస్లింలకు వ్యతిరేకం అని ఒక భూతద్దంలో చూపించే ప్రయత్నం చేశారు. 2 సంవత్సరాల్లో నా ప్రవర్తన, నా నడవడిక, నేను ముస్లిం ప్రజలతో ఉండే విధానం చూసి ఈరోజు ఆదోనిలో కానీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ముస్లిమ్స్ అందరూ కూడా నన్ను అభిమానిస్తూ ఉన్నారు, నా వెనక నడుస్తూ ఉన్నారు, నాతో పాటు ప్రయాణం చేయాలనుకుంటున్నారు, అభివృద్ధి చెందాలనుకున్నారు. ఈ రకమైనటువంటి భావోద్రేకాలను వదిలిపెట్టి భారతీయ జనతా పార్టీకి దగ్గరవుతా ఉన్నారు. ఇది భరించలేక ఏదో రకంగా మళ్ళీ ప్రజల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా ఇతని ప్రసంగాలు ఉండడం సరైంది కాదు. దీన్ని తప్పనిసరిగా ఖండిస్తాం. రెండవది, నాకేమి కమిటీ అధ్యక్షుడిగా, ఎగ్జిక్యూటివ్ మెంబర్గా నాకేం పెద్ద ఇంట్రెస్ట్ ఏమి లేదు, ఎప్పుడన్నా ఎలక్షన్ చేస్తాను, అప్పుడు నేను కాపాడుతున్నాను ఈ ఆస్తులను అంటున్నాడు. నువ్వు వెంటనే రాజీనామా చెయ్యి. నీకంటే గొప్పవారు, నీకంటే బాగా చదువుకున్నవారు ముస్లిమ్స్ ఉన్నారు కదా ఈ ఊళ్ళో, నీకంటే ముస్లిం సమాజానికి సేవ చేసిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు కదా, నీకంటే సమాజం గురించి బాగా ఆలోచన చేయగలిగిన వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళందరినీ ఒక కమిటీ లాగా ఏర్పాటు చేసి ఎలక్షన్లు అయ్యేదాకా నడుపు. ఎలక్షన్ తర్వాత పోనీ వాళ్ళందరికీ అయినా సమాధానం చెప్పు. ఉన్న ఆస్తులన్నీ, నువ్వు కొట్టేసిన ఆస్తులన్నీ కూడా సమాధానం చెప్పాలి కదా. నీకంటే గొప్పవారు ముస్లిమ్స్ ఇక్కడ ఎంతోమంది ఉండగా నువ్వే ఎందుకు ఆ సీట్లో కూర్చున్నావు? కేవలం నువ్వు ఆ సీట్లో కొనసాగుతూ మసీదు ఆస్తుల్ని కొట్టేయడానికే రకరకాల కోర్టు కేసులు వేసుకుంటూ వాటిలన్నింటినీ కూడా కుట్ర పన్నుతున్నడం నిజం కాదా అని సూటిగా ప్రశ్నిస్తా ఉన్నాం ఆయన. పోతే నేను ముస్లింల ఇళ్లకెళ్ళాన్ని ఆయన ప్రశ్నిస్తా ఉన్నారు. నా నియోజకవర్గంలో ప్రతి ఒక్కరింటికి వెళ్తాను నేను. నా నియోజకవర్గంలో ఉన్నటువంటి ముస్లిం నాయకులు, ముస్లిం ప్రజలు, సామాన్యుడి ఇంటికి కూడా వెళ్తాను. కుల మతాలకు అతీతంగా నేను ప్రతి ఇంటికి వెళ్ళే ప్రక్రియని ప్రతి ఒక్కరు స్వాగతిస్తూ ఉన్నారు. ఇది కొనసాగిస్తాను, ఇంకా బ్రహ్మాండంగా వెళ్తాను. నీవు చేసిన అక్రమాలని కూడా ప్రతి ఇంటికి వెళ్ళి చెప్తాను, తప్పేముంది? అట్లా చెప్పాల్సిన అవసరం కూడా ఉంది. ఈ విషయాన్ని ముస్లిమ్స్ కూడా అర్థం చేసుకున్నారు అనేది అతనికి చెప్తా. ఒకటే ముస్లింలందరూ కూడా ఆలోచన చేస్తూ ఉన్నారు. ఈరోజు ఇతని తప్పులు కప్పిపుచ్చుకోవడానికి, ఇతను చేస్తున్నటువంటి అక్రమాల నుంచి బయటపడకుండా కప్పడానికి ఏదో రకంగా మతం రంగు పులుముతున్నాడు అనే విషయాన్ని స్పష్టంగా అర్థమవుతాం. ఇక ఇంకొక విషయం మధ్యలో వచ్చి, ప్రతి ఒక్కదానికి కూడా రసీదు లేదు లేదా తప్పుడు రసీదుల ద్వారా అక్రమ ఆస్తులు సంపాదించావు అని ఆరోపణ చేసేందుకు ఆయన ఒక క్లర్క్, పాపం చిన్న క్లర్క్, ఈయన ఎవరిని ముందు పెడతారంటే పాపం చిన్న క్లర్క్ని లేదా ఒక డ్రైవర్ని లేదా ఎవరిని బెదిరించాల్సి వస్తే ఒకరిద్దరు గూండాలని వీళ్ళని ముందు పెడతా ఉంటాడు. ఆ పాపం అతని దగ్గర అడిగిస్తూ ఉన్నాడు, మీరు ఒక రిసిప్ట్ చూపించండి అని అడుగుతూ ఉన్నాడు. ఈ రిసిప్ట్ కూడా చూడాలి. ఇది ఆయన అడుగుతున్నాడు కాబట్టి రిసిప్ట్ చూపిస్తాం. ఇట్లాంటి 100 రిసిప్ట్లు ఉన్నాయి నా దగ్గర, అయినా కూడా మచ్చుకు ఒకటి చూపిస్తా. ఈ రిసిప్ట్లో ఇది దేనికంటే తాలీం అంట, అంటే జిమ్ అనుకోండి. మనం కసరత్తులు చేసే ప్రదేశాల్లో ఈ సౌదీ రౌఫ్ అనుచరుడు ఇల్లు కట్టి దాన్ని ఆక్రమించుకున్నాడు. దానికి ఈయన ఆ కమిటీ అధ్యక్షుడుగా 200 రూపాయలు కోసం 200 రూపాయలు తీసుకొని 2.5 సెంట్లో 3 సెంట్లో ఉన్న జాగాని అతనికి ఇచ్చేస్తున్నట్టుగా రసీదు క్రియేట్ చేసినాడు. మీరు ఆలోచన చేయండి, ఆదోనిలో
ఎంతమంది పేద ముస్లింలు ఉన్నారు, పేదవాళ్ళు ఉన్నారు. ఏమైనా 200 రూపాయలకు ఎవడన్నా బ్రహ్మాండమైన ఇల్లు కట్టి మీకు రెంట్కి ఇస్తాడంటే అందరూ సౌదీ దగ్గర పోండి. 200 రూపాయలే. దీని వెనకాల ఏమై ఉంటుంది చెప్పండి? 200 రూపాయలకి ఇలా రిసిప్ట్ కట్ చేస్తారు, ఇలాంటి రసీదు ఇస్తారు. దీని వెనకాల 2 లక్షలు 20 లక్షలు ఆర్థిక లావాదేవీలు కొట్టేస్తారు. ఇది ఇతను చేసేటువంటి అక్రమమైనటువంటి ఆలోచన విధానం. ఇది బయటపడే లోపల మీరు చూస్తున్నారు, ఇక్కడ క్యాన్సిల్డ్ అని మళ్ళీ దీని మీద కొట్టేసి ఇచ్చినారు. ఎందుకంటే ఇది కోర్టుకి వెళ్ళింది ఈ అంశం. దాన్ని ఆ బిల్డింగ్ని కొట్టేయమని చెప్పారు. పర్మిషన్ లేకుండా కొట్టిన బిల్డింగ్ మీద చేసినట్టు. ఇటువంటివి ప్రతి ఒక్క షాప్లో, ఇతని బంధువుల పేర్ల, ఇతని షాప్లో ఎవరెవరి షాపులకి రెంట్కి ఇచ్చాడు అని తెలిస్తే ఆశ్చర్యపోతారు. షాపుల్లో ఇతని సొంత బంధువులు, అన్నదమ్ముల పిల్లలు, సొంత అనుచరులు, వీళ్ళందరి పేర్ల మీద షాపులు కేటాయించేది. వాళ్ళకందరికీ ఇటు 100, 200, 500, 1000 రూపాయలు రిసిప్ట్లు ఇచ్చేది. మిగతా డబ్బులన్నీ కూడా 10,000, 20,000, 30,000 కొట్టేసేది వెనక నుంచి. ఈ రకంగా అతను చేస్తున్నటువంటి అక్రమ దందా ఇది. దానికి సంబంధించిన ఇంటికి సంబంధించిన ఫోటోలు కూడా చూశారు. ఇది ఇంటికి సంబంధించిన ఫోటోలు అతను కట్టి 200 రూపాయలకు ఇస్తున్నటువంటి ఇంటి ఫోటోలు. ఇది ఎవరన్నా పోయి చూడొచ్చు. ఇది నేనేం ఫోటో చూపిస్తున్నాను కాదు. దయచేసి ముస్లింలందరూ కూడా ఏ కమ్యూనిటీ వాళ్ళైనా సరే వెళ్ళి నేను చూపిస్తున్నది నిజమా కాదా. ఇంతకుముందు సైట్ విషయంలో చెప్పాను, టేప్ ఇస్తాను కొలుచుకోండి అన్న. ఈరోజు ఇవన్నీ చూపిస్తున్నాను. ముస్లిమ్స్ వెళ్ళి నిజంగా స్థలాలు ఆక్రమించుకున్నాడా లేదా, ఆక్రమణకు గురైనాయా లేదా అన్న విషయాన్ని నిర్ధారణ చేసుకోవచ్చు, ఇబ్బంది ఏమి లేదు. కాబట్టి అతను 200 షాప్స్ ఉన్నాయని అతనే అంటున్నాడు. ఎంత ఖర్చు? 4 లక్షల రూపాయల ఖర్చు అని అతనే అంటున్నాడు. ఇంకా రకరకాల పండగల పేర్లు చెప్తా ఉన్నాడు. స్పష్టంగా ఇతను చేసే అక్రమాలు ప్రతి ఒక్కరూ కూడా ప్రశ్నించాల్సిన సమయం ఇది. ఇంతటితో కూడా ఆగలి, ఇంకా చాలా ఉన్నాయి చెప్పుకుంటూ పోతే. ఇతని అక్రమాలని వస్తూనే ఉంటాయి, ఇంకా అది చాటాడంతా వస్తూ ఉంటాయి. కాబట్టి మరిన్ని విషయాలు మళ్ళీ చెప్పుకుందాం.